దేశంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ మరోసారి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు భారీ ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మరోవైపు ఐటీ, డేటా సెంటర్లు, గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు, నగర విస్తరణ, మెరుగైన రోడ్డు నెట్వర్క్, మెట్రో విస్తరణ వంటి అంశాలు కలిసి నగర రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపుని తీసుకొస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు సాంప్రదాయ నగర పరిమితులను దాటి కొత్త అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో భూములపై డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిలో రవాణా మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మెట్రో రైల్ 2వ దశ విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వేగం పుంజుకుంటోంది. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, మల్టీ లెవెల్ జంక్షన్లు నగర ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు దీర్ఘకాలిక పట్టణాభివృద్ధికి దోహదం చేయనున్నాయని అధికారులు చెబుతున్నారు.